సో నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామండి? అలైన్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాము. సో మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆబ్జెక్ట్స్ కానీ పిక్చర్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని ఎలా నీట్గా అరేంజ్ చేయడం అనేది మనము డిస్కస్ చేసాము. సో ఈరోజు కొంచెం ఆ అలైన్ ట్యాబ్లోనే ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, నేను మామూలుగా ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసినప్పుడు అరేంజ్ లో ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీరు ఓవర్లాప్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ పెట్టారనుకోండి, దీని కలర్ నేను చేంజ్ చేస్తాను జస్ట్ ఓకే. సో ఇది కూడా ఒకటి ఇలా పెట్టాను చూడండి. దీనికి మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేంజ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి ఫ్రంట్ కు తీసుకురావాలంటే బ్రింగ్, ఇక్కడ ఆప్షన్స్ చూడండి, బ్రింగ్ టు ఫ్రంట్ అంటే కంప్లీట్ గా ఫ్రంట్ కు వస్తుంది. ఒకవేళ 5-6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇంకోటి కూడా కాపీ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది ఉంది, ఇంకోటి కూడా చేస్తాను, చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది ఉంది. ఇప్పుడు నేను బ్రింగ్ టు ఫ్రంట్ అంటే కంప్లీట్ గా, అంటే ఈ బ్లూ బాక్స్ కి ముందుకు వస్తుంది. అలా కాకుండా బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఓన్లీ 1 ఆబ్జెక్ట్ కు ముందుకు వస్తుంది. అదండి డిఫరెన్స్, బ్రింగ్ టు ఫ్రంట్ కి బ్రింగ్ ఫార్వర్డ్. అదే విధంగా సెండ్ టు బ్యాక్ అంటే ఇప్పుడు నేను ఈ బ్లూ దాన్ని సెండ్ టు బ్యాక్ అని అనుకోండి, అన్నిటికంటే వెనుకకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ఆరెంజ్ అంటే జస్ట్ 1 షేప్ వెనుకకు వెళ్ళాలి అనుకుంటే మనము జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది మన బ్రింగ్ సెండ్ బ్యాక్వర్డ్ అంటే సరిపోతుంది. చూడండి అలా వెళ్ళిపోయింది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ బ్రింగ్ టు ఫ్రంట్ అండ్ బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ టు బ్యాక్ అండ్ సెండ్ బ్యాక్వర్డ్. ఇదండి. నెక్స్ట్ మనకి గ్రూప్, అన్ గ్రూప్, రీగ్రూప్ ఉన్నాయి. ఇది వెరీ సింపుల్ అండి, ఈజీగా అన్ని సాఫ్ట్వేర్ లో ఉన్నట్టుగానే మనం గ్రూప్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ అన్ గ్రూప్ చేసుకోవాలంటే అన్ గ్రూప్ చేసుకోవచ్చు. ఈ రీగ్రూప్ అంతగా వాడము, సరే సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తానండి. అలైన్ నిన్న అన్ని మనం డిస్కస్ చేసాము. రొటేట్ అంటే చూడండి, ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు రొటేట్ చేయాలనుకుంటే అంటే యాంగిల్ వైజ్. సో దీనికి నేను ఒక పిక్చర్ తీసుకొని మీకు చూపిస్తాను, బాగుంటుంది. ఇన్సెట్ లో, పిక్చర్ లో, స్టాక్ ఇమేజెస్ లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. ఇక్కడ చూడండి, మనకి హోమ్ లో, అరేంజ్ లో రొటేట్ 90 degrees అంటే చూడండి, 90 degrees రొటేట్, రైట్ 90 degrees, ఇది లెఫ్ట్ 90 degrees, ఇది వర్టికల్ అంటే కొంచెం చూడండి, అంటే ఈ డైరెక్షన్ లో వర్టికల్ గా మనకి రొటేట్ అయింది. ఇది హారిజంటల్. ఇలా మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు రొటేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా పర్టికులర్ యాంగిల్లో మీరు రొటేట్ చేసుకోవాలనుకుంటే మోర్ రొటేషన్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి రొటేషన్ యాంగిల్. మీరు పర్టికులర్ యాంగిల్లో మీకు ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదో సెలెక్ట్ అయింది, అది పోయింది. ఓకే, సో ఎప్పుడైనా పర్టికులర్ యాంగిల్లో మీకు రొటేషన్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఇది క్లిక్ చేసి కూడా రొటేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు ఆ ఫార్మాట్ పిక్చర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా కూడా మీరు రొటేట్ చేసుకోవచ్చు ఏ యాంగిల్లో కావాలంటే. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాని గురించి నేను ఇప్పుడు ఒక 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు పాసిబిలిటీ ఉంటుందండి, కానీ సెంటర్ లో ఓకే నేను చూపిస్తాను, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఏదైనా పిక్చర్ ఇన్సర్ట్ చేసి ఆ ఆప్షన్ ఎలా వాడాలని చెప్తాను. ఓకే, సో దానికి ఓకే ఇది చూద్దామండి. ఈ పిక్చర్ చూడండి, నేను 2 pictures చేసి చూపిస్తాను మీకు. ఒకటి విత్ మిక్స్డ్ కలర్స్. ఓకే, సో ఇది ఇలా పెడుతున్నాను. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఈ క్యాట్స్ వరకు సపరేట్ గా కావాలి, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఓకే, అది మన కాన్సెప్ట్ అండి. దానికోసం నేను ఏం చేయాలంటే పిక్చర్ ఫార్మాట్ లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మనకి పవర్ పాయింట్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది రిమూవ్ బ్యాక్గ్రౌండ్, అదర్ వన్ ఇక్కడ కలర్ లో సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ అని ఉంది. ఈ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ ఎప్పుడు పని చేస్తుంది అంటే, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైతే మీరు ట్రాన్స్పరెంట్ చేయాలనుకుంటున్నారో అది సింగిల్ కలర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది. సో ఇది ఈ సందర్భంలో పని చేయదు. కాబట్టి మీరు
రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ పింక్ కలర్లో కనిపించే ఏరియా అంతా కూడా రిమూవ్ చేయబడుతుంది ఎప్పుడు మనం కీప్ చేంజెస్ అన్న తర్వాత. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మార్క్ ఏరియాస్ టు కీప్ అని ఉన్నాయి. అంటే చూడండి, ఈ క్యాట్స్ లో కొంత పార్ట్ అనేది పింక్ లోకి వెళ్ళిపోయింది, అంటే ఇది కూడా ఎరేజ్ చేస్తుంది సిస్టమ్. కానీ అది మనకు కావాలి అనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జస్ట్ డ్రా చేయాలి. మనం డ్రా చేస్తే సిస్టమ్కి అర్థమైపోతుంది, ఓకే ఇది ఉంచాలి, మార్క్ ఏరియాస్ టు కీప్. సో ఇది వద్దు, చూడండి ఇది వద్దు, అప్పుడు మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయాలి. జస్ట్ వన్ టైం అలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని చూడండి, ఇక్కడ కూడా ఈ షాడో కూడా కనిపిస్తుంది. కానీ నాకు షాడో వద్దనుకోండి, నేను ఇది క్లిక్ చేసేస్తాను, నాకు షాడో అవసరం లేదు. ఓకే, పోయింది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఈ రియల్ కలర్ అంటే రియల్ క్యాట్ కలర్ లో ఉన్నది అంతా కూడా మాత్రమే మనకు కనిపిస్తుంది, ఇదంతా ఎరేజ్ చేయబడుతుంది. అంతా ఓకే అనుకున్న తర్వాత కీప్ చేంజెస్ అంటే చూడండి ఇలా వచ్చేస్తుంది. సో ఇది మీకు ఫన్ చేయొచ్చండి ఈ ఆప్షన్. మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే అన్వాంటెడ్ ఐటమ్ మీరు వద్దు అనుకున్నారో దాని మీద క్లిక్ చేస్తే అది బ్యాక్గ్రౌండ్ అంటే అది ఎరేజ్ చేయబడుతుంది. ఇలా మీరు చేసుకోవచ్చండి. అర్థమైందండి? ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, అది వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక నేను ఇంకొక ఆప్షన్ చెప్పానండి, అది ఎప్పుడు పనిచేస్తుందంటే చూడండి, పిక్చర్ లో స్టాక్ ఇమేజెస్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇన్సెట్ అంటున్నాను, అక్కడ నాకు సాలిడ్ కలర్ ఉంది. సో ఇక్కడ వైట్ చూడండి, మొత్తం వైట్ అంతా కూడా సింగిల్ కలర్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ పనిచేసే అవకాశం. ఇక్కడ నేను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింగిల్ కలర్ కదా. ఇక్కడ కలర్ లోకి వెళ్ళి సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ లో జస్ట్ వైట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇలా అయిపోతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆ షాడో కనిపిస్తుంది, అది ఉన్నా పర్వాలేదు. సో ఇలా మనం విత్ సింగిల్ క్లిక్, పెద్దగా వర్క్ చేయకుండా సింగిల్ కలర్ లో ఉన్నవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ తీసుకొని, ఇక్కడ చూడండి అయినా కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. సో ఇది అన్ని సందర్భాల్లో మీకు పని చేయకపోవచ్చు. పని చేయని సందర్భంలో ఈ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. ఇంకొక టెస్ట్ చేద్దాం మనం, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఏదైనా. ఇది ట్రై చేద్దాం. అంటే కాంట్రాస్ట్ అనేది ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కి దీనికి కాంట్రాస్ట్ అనేది ఉండాలి. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అని చూద్దాం. కలర్ లో సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా అంత బాగా పని చేయట్లేదు, ఇది ఎందుకంటే ఇది కూడా గ్రేడియంటే. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కంపల్సరీ సింగిల్ కలర్ ఉన్నది అయితే మీరు ఈ ఆప్షన్ లో కలర్ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ అనేది వాడుకోవచ్చు. లేకుంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి ఇలా ఎరేజ్ చేసేసుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి ఇలా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఏదైతే కావాలో, ఇక్కడ నాకు ఇది కావాలి, సో ఇలా చేసేసుకొని సో ఇక్కడ కూడా పోతున్నట్టుంది. సో అలా చేసేసుకొని కీప్ ఏరియాస్ అంటే అలా వస్తుందండి. సో ఇదండి బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసే మెథడ్.